ఎంబీబీఎస్ ఇన్ జార్జియా మాట్లాడదాం ఇవాళ. జార్జియాకున్న మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇది నేను చెప్పడం కాదు, డైరెక్ట్ గా ఇండియన్ ఎంబసీ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా ఈక్వల్ టు ఇండియా అండ్ యూకే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పీజీ అనేది ఇండియాలో చేసుకోవచ్చు, లేకపోతే పీజీ కావాలనుకుంటే ఇట్ మే బి యూఎస్ ఆర్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ దయచేసి చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఏ యూనివర్సిటీని మీరు ఎంచుకున్నా యూనివర్సిటీకి కన్సల్టెన్సీకి అగ్రిమెంట్ ఉందా లేదా అన్నది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే జార్జియాలో ఉన్న మేజర్ థింగ్ ఏంటి అంటే, జార్జియాలో ఏ యూనివర్సిటీకి కూడా హాస్టల్స్ ఉండవు. కంపల్సరీ కన్సల్టెన్సీ వాళ్ళు హాస్టల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రైట్. సో మాకు డైరెక్ట్ గా 14 హాస్టల్స్ ఉన్నాయి జార్జియాలో. 3,000 మంది తెలుగు పిల్లలు చదువుతున్నారు. జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్ కి మేము కాంట్రాక్టర్స్. మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ మండలం అన్నా తీసుకోండి, మన చదివే పిల్లలు ఉన్నారు. అండ్ ఎలా ఉంటుందండి యూనివర్సిటీ వాతావరణం అది అక్కడ? మనకి ఉస్మానియా, గాంధీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్, మన ఆంధ్రాలో ఉన్న ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఉన్న కరికులము మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉంది. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని పర్సంటేజెస్, దాని స్టాటిస్టిక్స్ చూసుకుంటే కనుక జార్జియా వరల్డ్ లోనే నంబర్ 1 కంట్రీ. సో ఏం చెప్తారు కెన్ ఒక చాలా పాపులర్ గా అందుబాటులో ఉండే ఒక యూనివర్సిటీగా ఫర్ యూఎస్ఎండి ప్రోగ్రామ్, అంటే అంత కాంప్లెక్స్ కరికులం కి ఎడ్యుకేషన్ లో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండి. ఈవెన్ వాళ్ళది ఓన్లీ ప్యూర్ మెడికల్, వేరే కోర్సెస్ ఏం నడపట్లేదు వాళ్ళు. దే హ్యావ్ దర్ ఓన్ క్లినిక్ అండ్ దే హ్యావ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ కరికులం టోటల్ గా ఎమోరీ నుంచి తీసుకున్నారు. కెన్ వాకర్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఈసీఎఫ్ఎంజీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, కావాల్సిన అన్ని రికగ్నేషన్స్ ఉన్నాయి. క్లాస్ కి కేవలం 15 మెంబర్స్. ల్యాబొరేటరీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని ఇంకా సగం చేస్తారు, 8 మెంబర్స్ గ్రూప్. సో అండ్ జార్జియాలో కోర్స్ కనుక చూసుకుంటే 6 years ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. 6 years కి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు యూనివర్సిటీని బట్టి అండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి మన దగ్గర 3 lakhs నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి, అప్ టు 5 lakhs వరకు, డిపెండ్స్ అపాన్. 5 lakhs per year. 30 lakhs లో విత్ హాస్టల్ అయిపోయి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అరౌండ్ టోటల్ గా ఒక 38-40 లో అయిపోయి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ మనకి ఫీజెస్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ 2 to 3 crores టూరిస్టులు వస్తారు. వరల్డ్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, ఫీమేల్ డామినేటెడ్ అన్నమాట కంట్రీ కూడా. దానిలో మన ఇండియన్స్ అక్కడ కూడా తెలుగు వాళ్ళు అందులో ఎక్కడ కూడా వదలరు కదా. ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళి పాగా వేసి అక్కడ ఇండియన్ హాస్టల్స్ ఉండడం, ఇండియన్ ఫుడ్ దొరకడం అన్నది. మీరు ఇక్కడ ఇండియా అయినా అబ్రాడ్ అయినా పిల్లలకి మంచి ఫెసిలిటీస్ తో ఫాస్ట్ కోర్సెస్ తొందరగా ఎలా ఫినిష్ చేయాలనే ధ్యేయంలో ఉన్నారు. మన మెయిన్ ఎజెండా ఒకటే అండి, మంచి బెస్ట్ యూనివర్సిటీస్ అని, టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే యూనివర్సిటీస్. జార్జియాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. అవును, మొత్తం 3D టెక్నాలజీలోనే చదువులు చెప్తారు. టిబ్లిసి సిటీ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ 10 to 15 lakhs పేషెంట్స్ సర్జరీలోకి వస్తారు, ఎందుకంటే అది హెల్త్ సిటీ ఆఫ్ ద యూరప్ అన్నమాట. సో బట్ ఒక సేఫ్ కంట్రీలో చాలా మంచిగా ఆడపిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారు. మంచిగా మంచి హాస్టల్స్లో మన ఇండియన్ ఫెసిలిటీస్తో ఉంటూ తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే మార్గం ఏంటంటే ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. రీసోర్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అఫ్ కోర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎండ్ టు ఎండ్ లోన్స్తో పాటు ఇంకా వెళ్ళి చదవడం, ఎగ్జామ్స్ రాయడం తప్ప అన్ని వాళ్ళే చేసి పెడతారు. అంతేనండి. స్టూడెంట్ చదువుకోవాలి మేడం.